ఏపీని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటైన ఈగల్ టీం కొన్నాళ్లుగా చేస్తున్న ఆపరేషన్స్ విజయవంతమవుతున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయి డ్రగ్స్ పైన నిఘా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈగల్ టీం ఆపరేషన్స్ మరింత ఉధృతం చేయనుంది. విద్యార్థులు, యువతే లక్ష్యంగా సాగుతున్న మాదక ద్రవ్యాల దందాపై ఉక్కుపాదం మోపుతామని, డ్రగ్స్, గంజాయి మూలాల్ని సమూలంగా పెకిలించి వేస్తామంటున్న సీనియర్ ఐపీఎస్ ఏపీ ఈగల్ టీం చీఫ్ రవికృష్ణతో మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ స్పెషల్ ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం తీవ్ర కసరత్తు జరుగుతూ ఉంది. దీనికి ఈగల్ టీంకి హెడ్గా, చీఫ్గా ఆకే రవికృష్ణ గారికి బాధ్యతలు అప్పగించింది. బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, ఈ డ్రగ్స్ని అరికట్టే విషయంలో ఎలా ముందుకెళ్తున్నారు, యువతలో ఎలాంటి మార్పు తీసుకొస్తున్నారు, రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు వివరించడానికి మన దగ్గర ఈగల్ టీం చీఫ్ రవికృష్ణ గారు మన దగ్గర ఉన్నారు. ముందుగా మీకు అవార్డు వచ్చినందుకు 10 టీవీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు. ఏంటి సార్, ఎలా ఉంది మీ ప్రయాణం? 1 ఇయర్ దాదాపు అవస్తుంది ఈగల్ టీం ఏర్పడి. ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి ఈగల్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రధానంగా మేము 4 అంశాల మీద దృష్టి పెట్టాం. మొదటిది సోర్స్, రెండోది ట్రాన్స్పోర్టేషన్, మూడోది డెస్టినేషన్, నాలుగోది డిమాండ్. ఈ 4 అంశాల మీద ఈగల్ ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. సోర్స్కి సంబంధించి మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని సుమారుగా 375 గ్రామాల్లో గతంలోని ఈ గంజాయి పండి 9 మండలాల్లో డ్రోన్ సర్వేలెన్సు, కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, అదేవిధంగా విస్తృతమైన మనకి అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్స్, వీటి ద్వారా మొత్తం ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాలో అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా గంజాయి సాగు లేకుండా చేయడం జరిగింది. ప్రభుత్వం చాలా గట్టి సంకల్పంతో ఈ సంవత్సరం సుమారుగా 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా గత సంవత్సరం 46 లక్షల మొక్కలు పంపిణీ చేసింది. ఎక్కడా కూడా గంజాయి సాగు లేకుండా ఆంధ్రప్రదేశ్లో నిర్మూలించడం జరిగింది. ప్రస్తుతం మనకి గంజాయి ఒరిస్సాలో సుమారుగా 5 జిల్లాల్లో ఈ గంజాయి పండుతున్నట్టుగా సమాచారం ఉంది. అక్కడ ఒరిస్సా ఏఎన్టీఎఫ్తో కూడా సమన్వయం చేస్తున్నాం. అటునుంచి ఇటు రాకుండా సుమారుగా 81 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇతర చెక్ పోస్టుల ద్వారా కూడా మేము తనిఖీలు చేస్తున్నాం. ఇటీవల పట్టుబడిన సుమారుగా 23,000 కేజీల గంజా, సుమారుగా దాంట్లో 90% పైనే ఒరిస్సా నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మేము ట్రాన్స్పోర్టేషను, చెక్ పోస్టులు, డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది దాని మీద కూడా ఫోకస్ చేసాం. ప్రతి కేసులో కూడా బ్యాక్వర్డ్ లింకేజ్, అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఒరిస్సా నుంచా, ఇంకో రాష్ట్రం నుంచా, అదేవిధంగా ఫార్వర్డ్ లింకేజ్, అది ఏ రాష్ట్రానికి వెళ్తుంది దాని మీద పూర్తిగా దృష్టి పెట్టాం. అదేవిధంగా డిమాండ్, ఎక్కడ మన రాష్ట్రంలో ఉంది డిమాండ్ అని చెప్పేసి దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి సుమారుగా మనం గత కొన్ని సంవత్సరాలుగా డేటా తీసుకుని హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసాం. సుమారుగా 850 హాట్స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఆపరేషన్ హాట్స్పాట్స్ కూడా బిగించేయడం జరిగింది. ఆ హాట్స్పాట్స్లోని ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద సర్వేలెన్స్ చేయడం, అదేవిధంగా జిల్లా పోలీసులు, అదేవిధంగా ఈగల్ బృందాలు కలిసి డ్రోన్ సర్వేలెన్స్ కూడా ప్రారంభించడం జరిగింది ఈ ప్రాంతాల్లో. ప్రత్యేకంగా ఇటీవల కాలంలో ఈ డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా చాలామంది కన్జ్యూమర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ గంజాయి ఒక రకం, ఇంకా ఈ మాదక ద్రవ్యాలు ఏ ఆంధ్రప్రదేశ్లో సప్లై అవుతున్నాయి, వేటేటికి యువత కానీ మిగతా దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ బానిసలు అవుతున్నారు? ప్రత్యేకంగా ఈగలు ఒక గంజాయి మీద కాకుండా గంజాయి, సింథటిక్ డ్రగ్స్, అదేవిధంగా ఓపియాట్స్, వీటన్నిటి మీద దృష్టి పెట్టడం జరిగింది. మనం కొన్ని ఇంపాక్ట్ ఆపరేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు మేము ఆపరేషన్ చేస్తున్నాం. మొదట ఆపరేషన్ గరుడ. ఉదాహరణకి మనందరికీ తెలుసు, ఓపియాట్స్ అంటే ఇంకా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అని ఉంటాయి. ప్రతి మెడికల్ షాప్లో కూడా 2 రకాల డ్రగ్స్ అమ్ముతారు. ఒకటి ఓటీసీ డ్రగ్స్, 2 ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్, దానికి ప్రత్యేకంగా ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. రెండో రకం ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, ప్రిస్క్రిప్షన్ అవసరమైన డ్రగ్స్, అంటే H కానీ, H1 కానీ, X కానీ, షెడ్యూల్ డ్రగ్స్. వాటికి ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాప్లో అమ్మకూడదు. గతంలోని చాలా సంవత్సరాలుగా ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా చోట్ల అమ్మడం వల్ల యువత వాటికి బానిసలయ్యారు. ట్రెమడాల్ కావచ్చు, ఆల్ఫ్రాజోలం కావచ్చు, కొడైన్ పాస్పేట్ సిరప్స్ కావచ్చు. దీన్ని మేము పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆపరేషన్ గరుడ ప్రారంభించాం. సుమారుగా 100 టీమ్స్తోని రాష్ట్ర వ్యాప్తంగా రైడ్ చేసాం. దాని తర్వాత గత 4-5 నెలలుగా
రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ ఏజెన్సీస్, మెడికల్ షాప్స్ వాళ్ళ అసోసియేషన్స్తోని విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్లు పెట్టడం జరిగింది. ఈరోజు మొత్తం అన్ని మెడికల్ షాప్స్లో కూడా వాటి ప్రత్యేకంగా రిజిస్టర్స్ పెట్టడం, బోర్డులు పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఇంకా ఆపరేషన్ ఈగల్ స్టార్ట్ చేసాం. ఒరిస్సా బౌండ్ ట్రైన్స్, ఏదైతే ఒరిస్సా నుంచి మనకి ఈ గంజాయి కానీ ఇతరత్ర డ్రగ్స్ సప్లై అవుతున్నాయో దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మొత్తం నిరంతరం వాటి మీద తనిఖీలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గంజా చాక్లెట్స్ అవన్నీ పట్టుకోవడం జరిగింది. అది కాకుండా విద్యార్థులను కాపాడడం, డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమమే జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా మనకి 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, 60,000 విద్యా సంస్థలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈగల్ క్లబ్స్ ప్రారంభమైంది. ఈగల్ క్లబ్స్ ద్వారా మనం వీటిని ఎలా అరికట్టాలి, వర్క్షాప్స్ ఎలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. అదేవిధంగా నషాముక్త భారత్లో ప్రతిజ్ఞలు కూడా జరుగుతున్నాయి. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, ఇది అతిపెద్ద ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసు ఈగల్ కలిసి చేస్తున్నాం. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పొగాకు ఉత్పత్తులు. మనకి సెక్షన్ 6B ఆఫ్ కోప్టా చట్టం, ఈ చట్టం ఏం చెప్తుందంటే ఇంకా విద్యా సంస్థలకి 100 యార్డ్స్ దగ్గరలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టొబాకో కానీ సిగరెట్లు కానీ ఈ ఉత్పత్తులను అమ్మకూడదు. ఇది చట్టరీత్యా నేరం. ఎందుకు ఈ పొగాకు అదేవిధంగా సిగరెట్ ఉత్పత్తుల మీద ఫోకస్ పెట్టడం జరిగిందంటే ఇంకా అదే ప్రాంతాల్లో గంజాయి ఇతరత్ర డ్రగ్స్ అమ్మే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక గేట్వే థియరీ ఉంది. గేట్వే థియరీ అంటే ఇంకా ఎవరైతే విద్యార్థులు చిన్న వయసులో ఈ పొగాకు ఉత్పత్తులకి సిగరెట్లకి అలవాటు పడతారో వాళ్ళు తర్వాత డోపమైన్ లెవెల్స్ ఎక్కువ కోరిక మేరకు వాళ్ళ గంజాయికి ఇతరత్ర డ్రగ్స్ అంటే హీరోయిన్ కావచ్చు, కొకైన్ కావచ్చు, LSD కావచ్చు, మెత్ కావచ్చు, ఇటువంటి డ్రగ్స్కి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి మనకి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఉన్నాయి. దాని మీద ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జరుగుతుంది. సుమారుగా 25,000 ప్రాంతాలను తనిఖీ చేస్తాం గత నెల రోజులుగా. ఇది నిరంతరం కొనసాగుతుంది. దాంట్లో సుమారుగా 42 లక్షల ఫైన్లు ఎక్కడైతే సిగరెట్లు అమ్ముతున్నారో వాటి మీద మన ఫైన్ వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి టీచర్ని అప్పీల్ చేస్తాం, మీ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఇటువంటి సిగరెట్ ఉత్పత్తులు మీ స్కూల్ పక్కన అమ్ముతున్నా, బడి పక్కన అమ్ముతున్నా, అదే కాలేజీ పక్కన అమ్ముతున్నా 1972 కాల్ చేయమని ప్రత్యేకంగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తాం. మాకు పెద్ద ఎత్తున కాల్స్ కూడా వస్తున్నాయి. ప్రత్యేకంగా దీనివల్ల చాలా మార్పు వస్తుంది. సార్, ఈ సింథటిక్ డ్రగ్స్ వాడకం ఇటీవల పెరిగినట్టుగా ఉంది కదా, అంటే ఏంటి దాని అది ఎలా వాడతారు, ఎలా సప్లై అవుతాం? అంటే మనకి గణాంకాల ప్రకారం చూస్తే ఇంకా సింథటిక్ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కి పెద్ద థ్రెట్ కాదు. ఎందుకంటే మనం పట్టుకున్న క్వాంటిటీ అంతా కూడా 25 గ్రాములు, 10 గ్రాములు, 5 గ్రాములు గ్రాముల్లోనే ఉంది. వేరే రాష్ట్రాల్లో కేజీల్లో పట్టుబడుతుంది. కాబట్టి అది అతిపెద్ద థ్రెట్ అని మేము భావించట్లేదు. కానీ 10 గ్రాములు వచ్చినా 5 గ్రాములు వచ్చినా సరే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఆ థ్రెట్ మన ప్రాంతానికి రాకుండా ఉండడం కోసం ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నా దాని బ్యాక్వర్డ్ లింకేజ్. ఇటీవల కాలంలో మేము ఒక కేసులోని ఒక 10 గ్రాములు మెత్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఇక్కడ మాకు దొరికిన వాళ్ళని కాకుండా బెంగళూరులో సప్లై చేసిన వాళ్ళని కూడా బృందాలు పంపించి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 1 గ్రాము పట్టుకున్నా సరే మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా మనకి గంజాయి ప్రధాన సమస్య ఉంది, ఈ సింథటిక్ డ్రగ్స్ని కూడా సమస్య ఉంది, దాన్ని కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ వీటికి ఈ డ్రగ్స్కి ఎక్కువ బానిసలు అవుతున్నారు, వాళ్ళ ఇప్పుడు వరకు మీరు గుర్తించింది? అంటే దీంట్లో అన్ని రకాలు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కొంత స్లమ్ ఏరియాస్లోని వాటిలో కూడా గంజాయి తీసుకుని కొంతమంది గుర్తించాం మనం. విద్యావంతులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాలు ఉన్నాయి. ఇది ఏమీ ఒక వర్గానికి సంబంధించింది కాదు. కాకపోతే మాత్రం ఇటీవల కాలంలో విస్తృతమైన దాడులు చేయడం వల్ల, విస్తృతమైన అవగాహన సదస్సులు పెట్టడం వల్ల కన్జంప్షన్ అనేది చాలా తగ్గింది. అదేవిధంగా ఈ ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో అది కూడా కొంతవరకు తగ్గిందని మేము భావిస్తున్నాం. సార్, ఇప్పుడు యూనివర్సిటీలు అదేవిధంగా కొన్ని మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు ఎక్కువగా దీనికి బానిసలు అవుతున్నట్టుగా మీరు గుర్తించారో జరుగుతుంది. అంటే ఎక్కడుందో లోపం, దానికి సరి చేయడానికి మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నం? మనం ప్రత్యేకంగా ఇటీవల కాలంలో మేము ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి దాంట్లో మాకు ప్రత్యేకంగా ఒక కీ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఈగల్ టీచింగ్ లా, ప్రతి విద్యార్థిని కలుస్తున్నాం. టీచింగ్ లా అంటే ఇంకా మీకు ప్రత్యేకంగా వాళ్ళకి చెప్తున్నాం. NDPS చట్టం 1985 ఎంత పవర్ఫుల్లో. ఒక్కసారి కేసులో కనుక ఇరుక్కుంటే బెయిల్ రాదు, 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, పాస్పోర్ట్లు రావు, ఉద్యోగాలు రావు, ప్రభుత్వ ఉద్యోగాలు. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా 365 చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖలో CCTNS పోర్టల్ ఉంది, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ సిస్టంలో కూడా వాళ్ళ పేరు నమోదైతే జీవితకాలం పాటు పేరు అలాగే ఉంటుంది.
అదేవిధంగా నిదానం అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఒక పోర్టల్ ఉంది. దాంట్లో కూడా పేరు నమోదయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ ప్రాంతం వెళ్ళినా ఏ స్టేట్ వెళ్ళినా సరే ఆ పేరు అలాగే ఉంటుంది. కాబట్టి మేము విద్యార్థులందరికీ చెప్తున్నాం, దయచేసి అర్థం చేసుకోండి, డ్రగ్స్ అన్నది మనల్ని మానసికంగా కొంగతీయడమే కాకుండా మన జీవితాన్ని కూడా పూర్తిగా అల్లకల్లోలం చేస్తుంది. ఇటీవల కాలంలో నేను విశాఖపట్నం సెంట్రల్ ప్రిజన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో చాలామంది 42 మంది సుమారుగా కన్విక్టెడ్ ప్రిజనర్స్తో మేము ఇంటర్వ్యూస్ తీసుకున్నాం, వాళ్ళతో మాట్లాడాం. దాంట్లో ఒక కన్విక్టెడ్ ప్రిజనర్, అతను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాడు, ఇంకో అతను బీటెక్ ఈసీఈ చేశాడు ప్రముఖమైన విద్యా సంస్థలో. వాళ్ళు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గంజాయి ఫ్రెండ్స్తో కలిసి ఉండడం వల్ల వాళ్ళందరూ కలిసి గంజాయి సప్లై చేస్తున్నారని తమిళనాడులో కేసు నమోదైంది. వాళ్ళందరూ కూడా మదురై కోర్టులో వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఇంకా వాళ్ళ కుటుంబం ఎంత మానసిక శోభ అనిపిస్తుంది మనందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా గమనించండి, ఈ డ్రగ్స్ కేసు అన్నది చాలా పెద్ద కేసు. మీరందరూ కూడా ఈ డ్రగ్స్కి అదేవిధంగా ఇతరత్ర మాదక ద్రవ్యాలు కూడా దూరంగా ఉండాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఏ ఏరియాలు ప్రధానంగా ఈ ఎఫెక్టెడ్ ఏరియాలు ఏమేమి ఉన్నాయి? అంటే ప్రత్యేకంగా ఒక ఏరియాని ఎఫెక్టెడ్ కాదు, కొన్ని ప్రాంతాల్లో మనం ఈ గంజాయి ఇదివరకు కన్జంప్షన్ అయినట్టుగా మనం గుర్తించాము. వాటి మీద మనం ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాం. మనకి విజయవాడ కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నం కావచ్చు, ఈ ఏరియాలో కొంతవరకు మనం ఐడెంటిఫై చేసాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలు మేము ఐడెంటిఫై చేసి ఈ హాట్స్పాట్ సర్వేలెన్స్ అంటారు దీన్ని, హాట్స్పాట్ సర్వేలెన్స్, డ్రోన్ సర్వేలెన్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా రీవిజిట్ ప్రోగ్రాం పెట్టారు. రీవిజిట్ ప్రోగ్రామ్ అంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మేము 4700 సస్పెక్ట్స్ మేము గుర్తించి వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేసాం. ఈ డ్రగ్ అఫెండర్స్ షీట్స్ అంటారు వీటిని. ఈ 4700 మందిని కూడా మేము ప్రతి వారం కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్ పిలవడం, వాళ్ళ మూమెంట్ గుర్తించడం, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మార్పు వచ్చిందా లేదా, ఇవన్నీ కూడా తనిఖీలు నడుస్తున్నాయి. సో దానివల్ల ప్రత్యేకంగా మనకి ఈ మధ్యకాలంలోని చాలా చోట్ల డిసిప్లిన్, క్రమశిక్షణ రావడం జరిగింది. చాలా చోట్ల మనకి ఈ కన్జంప్షన్ కూడా తగ్గుముఖం పట్టింది. సార్, ఇప్పుడు వైజాగ్ మెట్రోపాలిటన్ సిటీ, అక్కడికి వేరే దేశాల వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు, విభిన్నమైన కల్చర్ ఉండే ప్రాంతం. అక్కడ దీని కన్జంప్షన్ కానీ దీనికి సంబంధించిన ఇష్యూస్ కానీ ఎలా ఉన్నాయి? అంటే అక్కడ కూడా మేము గుర్తించాం ఈ గంజాయి కన్జంప్షన్ కానీ ఇతరత్ర డ్రగ్స్ కన్జంప్షన్ కానీ, దాని మీద కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాం. విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న జిల్లాలు అవన్నీ కూడా మాకు కీలకమైన జిల్లాలు. ఈగల్ బృందాలు చాలా ప్రభావవంతంగా అక్కడ పనిచేస్తున్నాయి. అదేవిధంగా రాష్ట్ర పోలీసులు, అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ పోలీసులు అందరూ కూడా సమన్వయం చేస్తున్నారు. అదే కాకుండా ఇతర శాఖలు కూడా, మొత్తం అన్ని శాఖల సమన్వయంతో ఇప్పుడు ఈ గంజాయి ఇతర డ్రగ్స్ మీద ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఖచ్చితంగా చాలా మంచి మార్పు వస్తుంది. భవిష్యత్తులో మరిన్ని మార్పులు వస్తాయని మేము ఆశిస్తున్నాం. సార్, ఇప్పుడు విజయవాడ ఇప్పుడిప్పుడే మెట్రోపాలిటన్ సంస్కృతికి అలవాటు పడుతున్నట్టు పరిస్థితి. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఈ కేసులు కానీ ఇట్లా ఈ కన్జంప్షన్ కానీ పెరుగుతున్న పరిస్థితుల్లో విజయవాడ పైన ఏగల్ టీం ఎలాంటి దృష్టి సార్? ప్రత్యేకంగా నాకు చాలా మంది ఇంటర్వ్యూల్లో ఒక క్వశ్చన్ అడిగేవారు, ఈగల్లో ఎంతమంది సభ్యులు అని చెప్పేసి. వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాం, ఈగల్లో సభ్యులు 5 కోట్ల మంది. డ్రగ్స్ అన్నది సమాజాన్ని అంతర్గతంగా బలహీనం చేస్తుంది. ఇది ఎవరి సమస్య కాదు, ఇది మనందరి సమస్య. మా కీ క్యాంపెయిన్ గంజాయి మీ ప్రాంతంలోకి ప్రవేశించిందా, గంజాయి మీ కాలేజీలోకి ప్రవేశించిందా, గంజాయి మీ ఇంట్లోకి ప్రవేశించిందా అని ప్రతి తల్లిని అడుగుతున్నాం. ప్రతి తల్లి కూడా ఈగల్కి బ్రాండ్ అంబాసిడరే. విజయవాడలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి తల్లిని కూడా అభ్యర్థిస్తున్నాం. ఖచ్చితంగా మీ ఇంట్లో కనుక గంజాయి ప్రవేశిస్తే 1972కి సమాచారం ఇవ్వండి. ఒకవేళ మీ పిల్లలు కనుక అర్ధరాత్రి ఇంటికి వస్తున్నా, వేళకాని వేళల్లో బయటికి వెళ్తున్నా, గదిలో ఎక్కువ సమయం గడుపుతున్నా, లేదంటే ఇంకా మీకు ఎటువంటి అనుమానం వచ్చినా, చదువులో వెనకబడుతున్నా, ఖచ్చితంగా అనుమానించండి. మన పిల్లల్ని మనం రక్షించుకోవడం కోసం కొంత అనుమానించడం ఎటువంటి పరిస్థితుల్లో తప్పు కాదు. అదేవిధంగా వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గది కూడా మీరు పరిశీలించండి. ఎక్కడైనా సరే మీరు అనుమానాస్పదంగా ఏదైనా పౌడర్ కానీ, వీడ్ కానీ, ముక్కలు కానీ ఎటువంటివి కనిపిస్తే ఇంకా తక్షణం అప్రమత్తం అవ్వండి. ఖచ్చితంగా మనకి ఎంత తొందరగా మనం అటువంటి పరిస్థితులు కనిపెడితే అతన్ని కాపాడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా డ్రగ్స్ ఎందుకు ప్రమాదకరమైనవో ప్రతి తల్లి కూడా తెలుసుకోవాలి. ఈ గంజాయిలోని మనకి THC అనే కెమికల్ ఉంటుంది, టెట్రాహైడ్రో కన్నబాయిడ్. ఈ కెమికల్ మైండ్ని ఆల్టర్ చేస్తుంది, మైండ్ని మార్చేస్తుంది. మిగతా వ్యసనాల కంటే చాలా డేంజరస్, ప్రమాదకరమైన వ్యసనం కాబట్టి
మైండ్ అల్టర్ చేసిన తర్వాత వాళ్ళ డబ్బు కోసం ఏ విధంగా అఘాయిత్యం పాల్పడచ్చు. అదేవిధంగా ఈ డ్రగ్స్ మత్తులోని, గంజాయి మత్తులోని నేరాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎంత తొందరగా మనం ఆ వ్యక్తిని ఆపగలుగుతామో అంత తొందరగా మనం సక్సెస్ అవుతాం. అదేవిధంగా ఈగల్కి మరో కీ క్యాంపెయిన్ ఏంటంటే ఇంకా ఈ డ్రగ్స్ చైన్లోకి, అంటే ఇంకా డ్రగ్స్ కన్జంప్షన్ చైన్లోకి కొత్త వ్యక్తి యాడ్ అవ్వకూడదు. ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు యాడ్ అవ్వకూడదు. ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళని కూడా మార్పు తీసుకురావాలి. కొత్త వాళ్ళు యాడ్ అవ్వకుండా మనం ఎంత అవేర్నెస్, ఎంతలాగా మన ప్రజలకి చెప్పగలుగుతామో 1972కి కాల్ చేయమని ఎంతలా అభ్యర్థిస్తామో అంతలాగా మాకు విజయం సాధించినట్టు అవుద్ది. ఒక్క వ్యక్తిని మేము ఆపినా సరే ఖచ్చితంగా ఆ కుటుంబం కానీ ఆ ప్రాంతం కానీ ఎంతో సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. మేము అందరికీ అప్పీల్ చేస్తున్నాం, దయచేసి మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశిస్తే 1972కి సమాచారం ఇవ్వాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. సార్, ఇప్పుడు పబ్ కల్చర్ పెరుగుతున్న పరిస్థితుల్లో సిటీస్లో ఎక్కువ ఈ ప్రభావం ఇప్పుడు రోజు రోజు పెరుగుతుంది. వాటి మీద ఎలాంటి దృష్టి సార్? అంటే పబ్ కల్చర్ అంటే ఇంకా ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాటిని వినియోగిస్తే ఇంకా వాటి మీద చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఈ మధ్యకాలంలో మీరు అందరూ గమనించి ఉంటారు, నార్కోటిక్స్ మనకి ఏదైతే ఈ చట్టం ఉందో, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, దీన్ని చాలా కఠినంగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ, మన ఈగల్ శాఖ అన్నీ కూడా చాలా కఠినంగా అమలు చేస్తున్నాం. అదేవిధంగా దీనికోసం చేసి ఇప్పుడు మనం ఏదైతే నెట్వర్క్స్ బ్రేక్ చేయాలో దానికోసం అని ఇటీవల ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. అంటే ఇంకా వాళ్ళ స్మగ్లర్స్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం కోసం కూడా మేము ప్రయత్నాలు మొదలుపెట్టాం. సుమారుగా 12 కేసుల్లో 14 కోట్ల రూపాయల అమౌంట్ సుమారుగా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ చట్టం మీరు ఏదైతే చెప్పారో, ఎవరైనా పబ్ కల్చర్ అలవాటు పడి ఆ ప్రాంతంలో ఎవరైనా సరే దాన్ని అలవాటు చేసుకుని అటువంటి మారట్లేదు, ఈ గంజాయి డ్రగ్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంటే వాళ్ళ మీద పిట్ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించబోతున్నాం. పిట్ ఎన్డీపీఎస్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ ఇన్ ఎన్డీపీఎస్ యాక్ట్. ఎవరైనా సరే ఇటువంటి పాల్పడినప్పుడు వితౌట్ ఎఫ్ఐఆర్, అంటే ఎఫ్ఐఆర్ లేకుండా కూడా అతను 1 సంవత్సరం పాటు జైల్లో పెట్టచ్చు. అటువంటి బలమైన చట్టం పిట్ ఎన్డీపీఎస్. సుమారుగా ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 190 మందిని గుర్తించాం అటువంటి వ్యక్తుల్ని. వాళ్ళందరి ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. దాంట్లో కొంతమందికి ఆల్రెడీ ప్రపోజల్స్ అప్రూవల్ వచ్చినాయి, వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. ఈ నెట్వర్క్స్ బ్రేక్ చేయడానికి ఎక్కడైతే ఈ గంజాయి డ్రగ్స్ వాడకం ఉంటుందో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మనం వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబడడానికి కూడా పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్, ఇప్పుడు ఈగల్ టీం ఏర్పడిన ఇంత జర్నీలో మీరు ఏం సాధించారంటే ఏం చెబుతారు? మనం పూర్తి స్థాయిలో గంజాయిని మనం సాగు లేకుండా ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం ఏఎస్ఆర్ జిల్లా, ఉదాహరణకి నేను సౌత్ డీజీపీస్ కాన్ఫరెన్స్ చెన్నై వెళ్ళడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో వేరే రాష్ట్రం సంబంధించిన ఒక అధికారి ప్రజెంటేషన్ చేస్తూ మనకి ఆంధ్రప్రదేశ్ గంజాయి ప్రాంతంగా, అంటే ఇంకా ఏఎస్ఆర్ జిల్లా గంజాయి ప్రాంతంగా చూపించడం జరిగింది. చిన్నప్పటి నుంచి నేను అల్లూరు సీతారామరాజు గారి కథలు చదివి స్ఫూర్తి పొందిన వ్యక్తిని. అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ గంజాయి జిల్లా అని చెప్పేసి వాళ్ళు చూపించినప్పుడు చాలా మనసుకి చాలా బాధ కలిగింది. సో ఖచ్చితంగా ఆ రోజు మేము అనుకున్నాం, అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఉన్న మచ్చని మేము తొలగించాలనుకున్నాం. ఆ మచ్చని తొలగించాము. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అల్లూరు నడిచిన నేల చాలా పవిత్రమైన నేల. ఆ నేలలోని పుట్టిన ప్రతి గిరిజన సోదరుడికి, గిరిజన సోదరిమణికి మేము విజ్ఞప్తి చేసాం. ఇప్పుడు ప్రత్యేకంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి గిరిజన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా మౌలికమైన మార్పు వచ్చింది. ఆ ప్రాంతంలో మౌలికమైన మార్పు రావడం ద్వారా ఈరోజు గంజాయి సాగు లేదు. భవిష్యత్తులో కూడా ఆ గంజాయి సాగు లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఆ మచ్చను పూర్తిగా చెరిపేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఈగల్లో ఇది ప్రధానమైన అచీవ్మెంట్. అదేవిధంగా మనకి ఒక 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ మేము కలుస్తున్నాం. ఇంకా ఎవరైనా సమస్య ఉంటే 1972 కాల్ చేయమని చెప్తున్నాం. డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా మనకు 34 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. మైగ్రెంట్ వర్కర్స్ దగ్గర కూడా ఈగల బృందాలు వెళ్తున్నాయి. వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఒరిస్సా నుంచి సుమారుగా 7 లక్షల మంది వచ్చారు. వాళ్ళందరికీ చెప్తున్నాం, మీరందరూ కూడా మీ ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజాయి తీసుకురాకూడదు. గంజాయి డ్రగ్స్ అనేది పూర్తిగా నిషేధితం మన ప్రాంతంలో అని వాళ్ళకు కూడా చట్టం మీద అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది కీ అచీవ్మెంట్స్. మనకి పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కానీ, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కానీ ఇవన్నీ కూడా మొదటిసారి జరుగుతున్నాయి. అదేవిధంగా ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ఈగల్, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్, ఇవన్నీ కూడా ప్రధానమైన మనకి విజయాలు. అదేవిధంగా భవిష్యత్తులో మేము ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభించాం ఆపరేషన్ హాట్స్పాట్స్. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా మరిన్ని కార్యక్రమాలతో
మరింత ఎన్ఫోర్స్మెంట్తో ముందుకెళ్ళబోతున్నాం. సార్, ఇప్పుడు ఇటు గంజాయి ఇటు డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని పూర్తి స్థాయిలో సాధించడానికి ఈగల్ టీం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ఈగల్ టీమ్ ప్రస్తుతం ఈ ఆర్గనైజేషన్ మేము పూర్తి స్థాయిలో బిల్డ్ చేస్తున్నాం, అంటే నిర్మాణ స్థాయిలో ఉంది. చాలా విజయాలు వచ్చినాయి. మనకి హెడ్ క్వార్టర్లో మేము డేటా సెంటర్ పెట్టబోతున్నాం. డేటా సెంటర్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇంకా దాంట్లోని డేటా అనాలిసిస్ ద్వారా మొత్తం పూర్తి నెట్వర్క్స్, అంటే ఇంకా మన రాష్ట్రంలో కాదు, పరాయి రాష్ట్రంలో ఆ వ్యక్తులు ఉన్నా సరే ఆ నెట్వర్క్ కూడా బ్రేక్ చేయడానికి పూర్తిగా టెక్నాలజీ, డార్క్ వెబ్ కావచ్చు, అదేవిధంగా మొబైల్ ఫోరెన్సిక్స్ కావచ్చు, వీటి మీద ప్రత్యేకంగా టెక్నాలజీ ఓరియంటేషన్ కూడా ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఈగల్ వ్యవస్థ మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక అత్యున్నత స్థానంలో పెట్టడానికి నిరంతరం ఈగల్ బృందాలు పనిచేస్తున్నాయి. ఈగల్లో పనిచేసే ప్రతి వ్యక్తి కూడా ఈరోజు 24/7 అంటే ఇంక నిరంతరం పనిచేయడం సిద్ధపడుతున్నాడు. ఎన్నో రకాలు నేర్చుకుంటున్నాం, కొత్త విషయాలు. ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ తీసుకుంటున్నాం. మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. మన రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా డ్రగ్స్ వల్ల తన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు, దాని ద్వారా వాళ్ళ కుటుంబం కూడా నష్టపోకూడదు. అందరూ సేఫ్గా ఉండాలి. 70 లక్షల మంది విద్యార్థులను కాపాడడమే ప్రధానమైన ధ్యేయం. ఇది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ని గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి ఇప్పటికే చేసినటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతున్నాయి. మంచి ఫలితాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో మరింతగా ముందుకెళ్తాం. యువతని, అదేవిధంగా గంజాయి, ఇటువైపు డ్రగ్స్ వైపు వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిపైన మార్పు తీసుకొచ్చి వారందరినో పూర్తి స్థాయిలో దీన్ని అరికట్టడానికి ఈగల్ టీం పూర్తి స్థాయిలో మొత్తం 24/7 పనిచేస్తుందని చెప్పేసి ఈగల్ చీఫ్ రవికృష్ణ గారు దీనికి పేర్కొన్నారు. మొత్తం మీద రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని 10 టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ గౌతమ్తో జయరాజ్, 10 టీవీ, అమరావతి.